భగవాన్ రమణుల ఆశ్రమంలో లక్ష్మి అనే ఆవు ఉండేది. ఆ ఆవు ప్రతిరోజు ఆయన దగ్గరకు వచ్చి పేడ వేసి గట్టిగా అరిచి వెళ్ళేదట. అయితే అక్కడే ఉండే ఆవుల కోసం గోశాల కడితే ఆ ఆవు రోజులాగే రమణ మహర్షి దగ్గరికి వచ్చి వెళ్లకుండా అక్కడే తిరుగుతూ అరుస్తూ గోల చేసిందట. అప్పుడు అందరూ ఏంటి ఇలా చేస్తుంది అని పక్కకు తీసుకెళ్దామని లాగేస్తుంటే అది చూసి రమణుల వారు ఎందుకు దాన్ని అలాగ లాగుతున్నారు, అది నాకు ఏదో చెప్పుకోవాలని అరుస్తుంది, అదేంటో చెప్పుకోనివ్వండి అని అనగానే ఆ ఆవు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను తాకగానే విశ్వజననీయమైన ఆత్మజ్ఞానం ఉన్న రమణుల వారు ఆ ఆవు అంతరార్థం అర్థం చేసుకొని అక్కడే ఉన్న వారితో రమణులు ఇలా చెప్తారు, మీరు దానికి ఇల్లు కట్టారంట కదా, గృహప్రవేశం చేసుకుంటుందంట, తన గోశాలకు వెళ్తుందంట, ఆ గోశాలలో ముందు నన్ను అడుగు పెట్టమంటుంది, దానికోసం నన్ను ముందు రమ్మంటుంది, అందుకే అరుస్తుంది అని చెప్పి ఆ ఆవు వెంట గోశాల వరకు వెళ్ళగానే రమణుల పైన వేసుకున్న ఉత్తరీయాన్ని నోటితో లాగి ఆయన ముందు నడిచి గోశాల లోపలికి వెళ్తుంటే అప్పుడు సంతోషంగా గోశాల ప్రవేశం చేసిందట ఆ లక్ష్మి. ప్రతిరోజు ఎంతోమంది జనం ఉన్నా లేకున్నా ఆ ఆవు మాత్రం భగవాన్ రమణులు కూర్చున్న చోటికి వచ్చేదట. దాన్ని చూసి అమ్మా లక్ష్మి వచ్చావా అని అనగానే చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి వెళ్ళేదట.